నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. జై శ్రీమన్నారాయణ. సో గురువు గారు, డిసెంబర్ నెల చివరి నెల ఇయర్ అయిపోబోతుంది. సో మొత్తానికి ఈ ఇయర్ ఎండింగ్ అయిపోతుంది కాబట్టి ఎలా ఉండబోతుంది అంటారు? ఇప్పటికైనా వీళ్ళకి మారే ఛాన్సెస్ లైఫ్ ఏమైనా ఉందంటారా, లేదంటారా? అసలు గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయంటారు? ఇప్పుడు మనకి ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఎందుకంటే రానున్నటువంటి జనవరి మాసం కన్నా కూడా పోయేటటువంటి 31 డిసెంబర్లోనే ఎక్కువ ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ. అందుకనే జనవరి 1 ముందుగా అందరికీ మన ప్రేక్షకులందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అడ్వాన్స్గా. ఇకపోతే మన ప్రేక్షకుల దేవుళ్ళకి అందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. ఇక ద్వాదశ రాసుల్లోకి వచ్చే ముందుగా అసలు ఈ గ్రహస్థితి ఈ డిసెంబర్ మాసంలో మారేటువంటి గ్రహాలు కానివ్వండి, డిసెంబర్ మాసంలో జరిగేటువంటి ప్రక్రియలు కానివ్వండి, ఏమైనా ఉన్నాయో ముందుగా చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల వారి అందరికీ కూడా మిశ్రమ ఫలితాలు అయితే ఉండబోతున్నాయి. ముందుగా ముఖ్యంగా అయితే మనము మోఢ్యంలో ఉన్నాము. ఏదైతే నవంబర్ 26వ తారీఖు నుంచి మొదలైనటువంటి మోఢ్యం ఏదైతే ఉందో అది ఫిబ్రవరి 19వ తారీఖు వరకు మనకి 3 నెలల పాటు మోఢ్యం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు డిసెంబర్ మాసం మొత్తం కూడా మోఢ్యం ఉంటుంది. అలానే సంక్రాంతి నెల పట్టేటువంటి తరుణం కూడా డిసెంబర్ 14వ తారీఖు నుంచి మొదలవుతుంది. అలానే క్రిస్మస్ కూడా డిసెంబర్ 20వ తారీఖున కొనసాగుతూ ఉంది. అలానే మనకి ముక్కోటి ఏకాదశి ఇవన్నీ కూడా పర్వదినాలన్నీ కూడా మనకి డిసెంబర్ మాసంలోనే రానున్నట్టున్నాయి. అందులోనూ ముఖ్యంగా డిసెంబర్ మాసం అనగానే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ మాసంగా మనం పరిగణలో తీసుకుంటాం ఇంగ్లీష్ నెలల ప్రకారంగా. అలానే ఈ డిసెంబర్ మాసం అనగానే అందరికీ గుర్తొచ్చేది ఏంటి అంటే కనుక 31st. ఈ 31st కోసం 30 days వెయిట్ చేస్తూ ఉంటారు మన ప్రేక్షకులే కాదు అందరూ కూడా. 31st ఎప్పుడు వస్తుందా అని 30 days ముందు నుంచే ఎదురు చూస్తున్నటువంటి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇకపోతే దేవుడు ఏదైతే 31st ఉందో, 1వ తారీఖు ఉందో, లేకపోతే పర్వదినాలు ఉన్నాయో వీటిలోనే దేవుడు కనిపిస్తూ ఉన్నాడు. అలా కాదు, దేవుడు ప్రతిరోజు ఉంటాడు ఆలయాల్లోనే. మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు లేకపోతే మన సమయాలు కుదిరినప్పుడు ప్రతిరోజు ఆలయానికి వెళ్తాం, చాలా మంచిది. దేవుని యొక్క ధ్యానం కావచ్చు, దేవుని యొక్క లీలలు కావచ్చు, దేవుని యొక్క నైవేద్య ప్రసాద అర్చన, అభిషేక, హోమ, యజ్ఞ, యాగ, ఏదైనా తప జపాలు ఉన్నాయో, దానాలు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి మంచి జరగడం కోసం చేసేటువంటి ప్రక్రియలు కాబట్టి ఇందులో ఏదైనా నిర్వర్తించవచ్చు. ఎదుటి వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు. అలానే మనం కూడా ఎంత బాగా అయితే ఉంటామో ఎదుటి వాళ్ళు కూడా అంతే ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా పాటిస్తూ ఈ యొక్క సంవత్సరానికి వీడ్కోలు పడిగేటువంటి సంవత్సర మాసంగా మనం డిసెంబర్ పడిగిస్తాం. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో కూడా ద్వాదశ రాశుల వారికి ఎక్కువ శాతం మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ప్రయత్నం చేసినట్టయితే కనుక శుభ ఫలితాలకు పొందేటువంటి అవకాశాలు మెండుగా అయితే కనిపిస్తూ ఉంటాయి. అందులో మొట్టమొదటిగా మనము చూసుకున్నట్టయితే కనుక ఈ ద్వాదశ రాశుల్లో ఎలా ఉంది ఏంటనేది మనం అయితే ఇప్పుడు తెలుసుకుందాం. గురుగారు, ఈ డిసెంబర్ నెలలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? డిసెంబర్ మాసం 2020 సంవత్సరం తులారాశి వారికి చూసినట్టయితే కనుక వీరికి ఎక్కడి నుంచైనా ఆస్తులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరైనా ఇంట్లో తులారాశి వారు ఉంటే ఖచ్చితంగా అది మీకు తెలుసుంటే కనుక ఖచ్చితంగా కిడ్నాప్ చేయొచ్చు. ఎక్కడి నుంచి ఆస్తులు వచ్చేలా ఉన్నాయి వీరికి. కాబట్టి బినామీలుగా గాను ఏదైనా పొలిటీషియన్స్ పార్టీలో ఉండేటువంటి వారు వీళ్ళని తులారాశి వాళ్ళలో ఉండేటువంటి వారు నమ్మకంగా ఉంటారు కాబట్టి వీళ్ళనే బినామీలుగా తీసుకునేటువంటి అవకాశం, అదృష్టం కూడా వీళ్ళకి లాభవుతుంది. కాబట్టి తులారాశి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అనూహ్యంగా తెలియకుండానే వారి పేరు మీద డబ్బులు ఉండడం కానీ, తెలియకుండానే వారి పేరు మీద ఆస్తులు ఉండడం కానీ జరుగుతుంది. వారి పేరు మీద ఎవరో ట్యాక్స్ కూడా కట్టేటువంటి ఆలోచనలు ఉన్నాయి. అంటే వీరు మోసపోతారని అర్థం. జాగ్రత్తగా ఉండమంటే తెలియకుండానే మోసపోయే తత్వం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తులారాశిలో పుట్టేటువంటి స్త్రీలైతే కనుక పురుషులతోనూ, పురుషులైతే కనుక స్త్రీలతోనూ ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అది ఇంట్లో వాళ్ళైనా, బయట వాళ్ళైనా, చుట్టాలైనా, పక్కలైనా, ఫ్రెండ్స్ అయినా, కొలీగ్స్ అయినా సరే ఎదుటి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళ షాడను కూడా వాళ్ళు నమ్మేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే గ్రహాలన్నీ కూడా వీరికి ఆపోజిట్లో శోభిస్తూ ఉన్నాయి. శుక్రుడు వీరికి సంబంధించిన శుక్రుడు వీరికి పవర్ తగ్గి ఉన్నాడు. కుజుడు వీరికి పవర్స్ తగ్గి ఉన్నాడు. అలానే శని భగవానుడు వీరికి అశుభ దృష్టితో చూపిస్తూ ఉన్నాడు. కేతువు కూడా అశుభ దృష్టితో ఉన్నాడు. కాబట్టి తులారాశి వారికి అందరూ కూడా కొంత అశుభ దృష్టితో ఉన్నారు. కానీ వీరికి అనుకోని అదృష్టం పబ్లిసిటీ అవ్వచ్చు. నైట్ అంటే పబ్లిసిటీ అయ్యేటువంటి అదృష్టం ఉంటుంది వీరికి. కానీ అదే జాగ్రత్తగా ఉండాలంటున్నాను. అనుకోకుండా సీఎం అని ప్రకటించారనుకోండి, వాడిని ఏం చేస్తారు? తీసుకుపోయి కిడ్నాప్ చేస్తారు. కాబట్టి అది అందుకని ఆ పదవులన్నీ కూడా వద్దని చెప్పుకొని మీరు ఎలా ఉండాలో అలా ఉండాలి. బినామీలుగా ఎవరైనా తీసుకెళ్ళి మిమ్మల్ని పెడతారంటే మీకు శత్రుభయం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా కాకుండా మీకు మీరుగా జాగ్రత్తగా ఉండాలి తులారాశి వారు.
ఇక వీరికి అనుకోని అదృష్టం ఏంటంటే కనుక వీలునామాలు కావచ్చు, ఎక్కడి నుంచో ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు, అంతస్తులు కావచ్చు, పెళ్ళైతే భార్య నుంచి వచ్చే కట్నాలు కావచ్చు, ఇంకా అతిగా వచ్చే డబ్బులు కావచ్చు, భర్త నుంచి వచ్చే డబ్బులు కావచ్చు, అన్నీ కూడా అతిగా అంటే డబ్బులు విపరీతంగా వచ్చేటువంటి అదృష్టం కూడా ఉంటుంది కాబట్టి ఆ మార చూసుకుంటే జాగ్రత్తగా ఉండాలి. డబ్బు ఎంతైతే ఎక్కువ పెరుగుతుందో దాంతోపాటు రోగాలు పెరుగుతాయి, దాంతోపాటు భయం పెరుగుతుంది, శత్రువులు పెరుగుతారు. అందులోనూ ఈ యొక్క తులారాశి వాళ్ళంటే అందరిని ఆకట్టుకునే తత్వం ఉంటుంది. ఎవరికి ఎలాంటి సహాయాలు కావాలన్నా కూడా చేసేటువంటి అదృష్టం ఉంటుంది కాబట్టి ఆ మేర చేసుకుంటూ వీరికి వేరు ఎలా ఉండాలో అలా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి వాళ్ళలో ఒకరుగా ఉండేటువంటి వారే తులారాశి వారు. ఆ విధంగా ఉండాలి కానీ వచ్చేటువంటి అదృష్టం వీరికి వద్దు, వీరికి అలాంటి అదృష్టం అవసరం లేదు అనుకునే చెప్పుకుంటూ ఉండాలి. లేదంటే కనుక శత్రుభయం పెరిగిపోతుంది. ఇక ఇచ్చినటువంటి అప్పులు కూడా వచ్చేటువంటి అదృష్టం కనిపిస్తూ ఉంది. ఇక వీరు కొత్తగా అప్పు ఎవరికి కూడా ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది. ఇక వీరు చేసుకోవాలనుకుంటే కనుక ఏదైనా హోటల్స్ రెస్టారెంట్స్ వాటిలో అయితే వీరికి చాకచక్యంగా బాగుంటుంది. ఇంకా పంట భూములు పండించేందుకు రైతులుగా చేసుకున్నా కూడా వీరికి అదృష్టం బాగుంటుందని చెప్పొచ్చు ఈ యొక్క తులారాశి వారికి. ఈ మాసం కొత్త రకమైన పంటలు కొత్తగా వేసుకునేటందుకు వారికి అన్ని రకాలు బాగుంటుంది. ఇక పొలిటీషియన్గా ఎవరైనా ఎదగాలనుకుంటే కానీ చాలా బాగుంటుంది. అందులో వీరికి ధర్మక సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏదైనా చేయాలంటే చాలా బాగుంటుంది కాబట్టి అలాంటి ప్రయత్నం చేయవచ్చు. ఇంకా యూనివర్సిటీలు కావచ్చు, స్కూల్స్, కాలేజెస్, బుక్ స్టోర్స్, ఇన్స్టిట్యూట్స్ ఏదైనా నిర్మించాలనుకుంటే కూడా ఈ మాసంలో చాలా బాగుంటుంది. కొత్తగా స్టార్ట్ చేయాలంటే కూడా ఈ మాసంలో చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యాపారాలు అయితే వీరికి పనికిరావు. పార్ట్నర్ అంటే భార్య కానీ భర్త కానీ అయితే ఉండొచ్చు. కొత్తగా ఎవరైనా పార్ట్నర్షిప్ పెట్టుకుంటే మాత్రం పనికిరావు. ఇంకా ఈ విధంగా ముందుకు వెళ్తే కనుక వీరికి అన్ని రకాల అద్భుతమైనటువంటి అవకాశాలు వీరికి కనిపిస్తూ ఉంటాయి. ఇంకా కొత్తగా చేయాలనుకుంటే కనుక ఈ మాసంలో ఇలాంటి వాటి చేయొచ్చు. కానీ కొత్తగా ఏదైనా ఇండస్ట్రీలు కానీ, కొత్తగా ఏదైనా పార్ట్నర్షిప్ వ్యాపారాలు కానీ, కొత్తగా ఇంకేదైనా రంగాలు వెళ్ళాలంటే కూడా అంతగా మెరుగైనటువంటి అదృష్టం లేదు. ఇక వీరికి జాబ్ పరంగా అయితే వెసులుబాటు కనిపించట్లేదు. ఉన్న జాబ్ చేసుకుంటూ వెళ్తాలి ఈ మాసం మొత్తం కూడా. ఫిబ్రవరి 15వ తారీఖు వరకు కూడా జాబ్ ఇదే ఉంటుంది వీరికి. కొత్త జాబులు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఇంక ఇలా కాకుండా అసలు ఏ పని చేద్దామో ముందుకు వెళ్ళట్లేదు, ఏ పని కాకుండా అప్పులు పాలైపోయినాము, మీరు చెప్పినటువంటి జాతకం మా దాంట్లో లేదేమో, మాది తులారాశే కానీ మాకు ఈ అదృష్టం లేదు, ఏం చేయాలి, మాకు ఏమైనా జరిగిందా అంటే తులారాశి వారికి శత్రువులు కూడా ఎక్కువే ఉంటారు కాబట్టి మనకు తెలియకుండా ఏదైనా చేయించవచ్చు ఎవరైనా సరే. ఇప్పుడు నిజం అష్టదిబంధన, చాతబడి, బ్లాక్ మ్యాజిక్, వశీకరణ ఇలాంటి బాగుముఖి ఇటువంటి విద్యలతో ఏదైనా వాళ్ళని అష్టదిబంధం చేసేటువంటి అవకాశాలు లేవు అని చెప్పలేం. కాబట్టి అది సమీప దూరంలో ఉన్నటువంటి గురువు గారికి సంప్రదించినట్టయితే కనుక వారికి ఏం జరిగింది దాని పరిహార మార్గాలను చూపించేటువంటి అదృష్టం అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అప్పుడు వీరి జాతకంలో ఏముందనేది మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక విద్యారంగంలో ఉన్న వారికి అయితే కనుక చుక్కెదురని చెప్పొచ్చు. విద్యారంగంలో ఉన్న వారికి కొంచెం స్ట్రెస్ గాను, మైండ్ పనిచేయకుండా ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది. మతిమరుపు కూడా కొంచెం చాలా ఎక్కువ మంది ఉంది. ఆరోగ్య సమస్య అయితే కనుక వీరికి లంగ్స్కి సంబంధించిన సమస్య, సైనస్ సంబంధించిన సమస్య, గ్రంథులు, థైరాయిడ్, సైనస్, లంగ్స్ ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి ప్రికాషన్స్ తీసుకోవాలి ఖచ్చితంగాను. ఈ మాసంలో ప్రయాణం చేసేటప్పుడు ప్రికాషన్ తీసుకోవాలి. ఎవరిని కూడా నమ్మి డబ్బులు ఇవ్వకూడదు, పక్కన వెళ్తున్న ఎవరిని నమ్మకూడదు. ఈ విధంగా కాకుండా ఇంకా ఏ రంగాల్లో ఉన్నటువంటి వారి తులారాశి వారు ఉన్నా కూడా వారికి చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది. అలానే మారేడు చెట్టు అని ఉంటుంది, మేడి చెట్టు అని ఉంటుంది. ఈ రెండు చెట్ల దగ్గర ఏ చెట్టు అయినా సరే అక్కడ సాయం సంధ్య వేళలో శుక్రవారం రోజున దీపం పెట్టినట్టయితే కనుక నువ్వుల నూనె కానీ లేదా కొబ్బరి నూనెతో కనుక దీపారాజన చేసినట్టయితే వీరికి మంచి జరిగేదానికి అవకాశం కనిపిస్తోంది 2 ఒత్తులతో మట్టి ప్రమిదలో. దాంతోపాటు వీరికి ఇంకొకటి ఏంటంటే కనుక పానకం అని ఉంటుంది. పానకం అంటే మనం అందరికి తెలిసే ఉంటుంది, పానకం వడపోపు అంటారు కదా. మనకి ఆ పానకం వడపోపు కనుక ఎక్కడైనా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో కనుక నైవేద్యం ఇచ్చినట్టయితే కనుక లేదా రాముల వారి ఆలయంలో నైవేద్యం ఇచ్చినట్టయితే కనుక వీరికి అన్ని రకాల సానుకూలమైనటువంటి వాతావరణం, ఆరోగ్య ప్రకారంగా, ఆర్థిక ప్రకారంగా, డబ్బు ప్రకారంగా, అప్పుల ప్రకారంగా, ఎవరైనా ఎక్కడ మాట వస్తే కూడా పొరుగు, ప్రఖ్యాత, హోదా అన్నిటికి ప్రకారంగా కూడా ఈ యొక్క పానకం వడపప్పు అక్కడ నైవేద్యం ఇవ్వడం ద్వారా ఆ దేవత దేవులు అందరూ కూడా కృపా కటాక్షలు వీరి మీద ఉండేదానికి అదృష్టం ఎక్కువగా ఉంటుంది. ఇక నరదిష్టి పోయేందుకు ప్రతిరోజు కూడా తెల్ల ఆవాలు ఒక చిటికడు వీరే దిష్టి తీసుకొని పొదలుకొని చెట్లలో కానీ లేదా నీళ్ళలో కానీ వేసినట్టయితే అన్ని రకాలుగా బాగుంటుంది. వీరు అనుకున్న స్థాయికి వెళ్ళేదానికి కొంతమేర ఉపశమనం అయితే ఖచ్చితంగా లభిస్తుంది, శత్రు బాధ్యత లభిస్తుంది అని కూడా వీరికి చెప్పొచ్చు. ఏది డిసెంబర్ మాసంలో అన్ని రాసులతో పాటు తులారాశి వరకు కూడా ఎదిగేదానికి అవకాశం అయితే ఈ యొక్క చిన్న పరిహారం ద్వారా కూడా అదృష్టం ఉంటుంది.